హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ మీకు అందిస్తాము. ఈ వీక్ కూడా మీకు అందరికీ ఒక 40 to 60 days చూడండి. నేను ఒకటే చెప్తాను, మార్కెట్ ఎప్పుడు ఒడిదుడుకులతోనే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటేనే ఒక స్పెక్యులేటివ్. చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడు బుల్ మార్కెటే కావాలి. అది చాలా కష్టం అండి, అది ఒకటే తెలుసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ న్యూ కమర్స్ వస్తూనే ఉంటారు. అంటే చూడండి, మార్కెట్లో ఎప్పుడు ఎందుకు అంత వాల్యూమ్స్ ఉంటున్నాయి తెలుసా? ఎప్పటికప్పుడు ఇక్కడ న్యూ కమర్స్ వస్తూనే ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ వస్తూనే ఉంటుంది, పోగొట్టుకునే వాళ్ళు పోగొట్టుకుంటుంటారు, ప్రాఫిట్ చేసే వాళ్ళు ప్రాఫిట్ చేస్తుంటారు. అది ఎవరు? ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ప్రాఫిట్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు పోగొట్టుకుంటుంటారు. ఇది మార్కెట్లో జరిగేది. ఏ బిజినెస్లో అయినా అండి, ఏ బిజినెస్లో అయినా ఒక చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం దాకా ఆ అనుభవం అనేది మనకు ఉంటే మనము ఏ బిజినెస్ అయినా చక్కగా చేయొచ్చండి. అది ఎలాంటి బిజినెస్ అయినా సరే. బట్ అందులో మనకి కాస్తో కూస్తో ఆ అనుభవం అనేది ఉండాలి. ఎందుకంటే ఎవరైనా సరే పుట్టిందే ఎవరు ఏది నేర్చుకోలేరు. బట్ ఆ నేర్చుకోవడానికి ట్రై చేసి ఆ తర్వాత ప్రయత్నిస్తే మనము సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంది. అదే చెప్తాను. ఎందుకంటే నా 25 సంవత్సరాల ప్రయాణం ఒక సుదీర్ఘ ప్రయాణం. ఎన్నో ఒడిదుడుకులు చూశాను మార్కెట్లో. ఎన్నోసార్లు మార్కెట్ క్రాష్ అవ్వడం, పెరగడం, వెళ్ళడం, రావడం. అంటే అదే చెప్తున్నాను కదా, మనం అన్నీ చూసాం, అన్ని మార్కెట్స్, ఆల్ మార్కెట్స్ చూసాం. రీసెంట్గా కోవిడ్ అది వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ అలాంటిది కూడా చూసాం. జనరల్గా ఎలక్షన్స్ టైంలో క్రాషెస్ రావడం, వెళ్ళడం, రావడం, పోవడం అవన్నీ మామూలే. బట్ నార్మల్గా ఏదో ఒక వైరస్ మనల్ని అటాక్ చేసి అసలు కొన్ని లక్షల మందిని ఇబ్బంది పెట్టి చూడు. అలాంటి టైంలో కూడా మార్కెట్ ఏం జరిగింది, ఎలాంటి సిచ్యువేషన్, ఎంత బాటమ్ అయింది, అక్కడి నుంచి ఎంత పెరిగింది, ఒక్కొక్కరికి కొన్ని కోట్లు సంపాదించేశారు. అంటే అనుభవం అయిన వాళ్ళు ఆ బాటంలో కొన్న తర్వాత చెప్తున్నాను. ఇదే టాటా మోటార్స్ చూడండి, 60 రూపాయలు, 70 రూపాయలు వచ్చింది. ఈరోజు 600 రూపాయలు. కాబట్టి అంటే అది ఆ బాటంలో కొన్న వాళ్ళకి ప్రాఫిట్. ఎప్పుడో లాంగ్ టర్మ్లో కొన్న వాళ్ళకి ఏం రాలేదు, అది వేరే విషయం చెప్తున్నాను. బట్ ఎక్కడ ఎంట్రీ ప్రైస్ అనేది ఇంపార్టెంట్. అదే చెప్తాను కదా. చూడండి, రీసెంట్గా డౌన్ మార్కెట్లో కూడా నేను క్లియర్గా చెప్పాను, 30%. అది కూడా వండర్ఫుల్ ప్రాఫిట్స్ ఇచ్చింది. అది తర్వాత ఇప్పుడు చూడండి, మనము ఫస్ట్ స్టాక్ వచ్చి ఇండియా సిమెంట్స్. చూడండి, ఇండియా సిమెంట్స్, ఇది ఎన్ఎస్సి కోడ్ వచ్చి INDIACEM అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 252 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. నేను ఎప్పుడు 2 టర్మ్స్ చెప్తాను. ఒకటి కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనండి, లేకపోతే బై అబోవ్ అని చెప్తాను. బాయ్ ఓన్లీ అబోవ్ 262 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 335 రూపాయలు 40 పైసలు ఫస్ట్ టార్గెట్, 413 రూపాయలు సెకండ్ టార్గెట్, 536 రూపాయలు 90 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 185 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా మనకి ఒక 22 సంవత్సరాలు 23 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 7,800 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో, గురుప్రసాద్ అకాడమీలో 19వ వర్క్షాప్ హైదరాబాద్లో October 28th and 29th 2 days వర్క్షాప్. ఒక బ్యూటిఫుల్ వర్క్షాప్ అండి. అంటే స్టాక్ మార్కెట్లో రియల్గా లైఫ్ లాంగ్ షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని చాలా క్లియర్గా చెప్పిస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ, ఇంట్రాడే వితౌట్ ఇండికేటర్ ఫార్మా, ఇట్స్ అవర్ బ్రాండ్.
ఒక వండర్ఫుల్ స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. లైఫ్ లాంగ్ మీరు ఒక ప్యాటర్న్లో వెళ్ళి నేర్చుకుంటే అంత బ్యూటిఫుల్గా యానింగ్ చేస్తారు. 25% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్లో చాలా ఫాస్ట్ ఫిల్లింగ్ కాబట్టి ఎర్లీగా బుకింగ్ క్లోజ్ అయిపోద్ది. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఇప్పుడు 25% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. అది ఎందుకంటే మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, మీరు అక్కడికి డైరెక్ట్గా రాలేరు. ఆ పనులన్నీ పూర్తి చేసిన తర్వాతే అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ రామ్కో సిస్టమ్స్ చూడండి. రామ్కో సిస్టమ్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 274 రూపాయలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 379 రూపాయలు 90 పైసలు మొదటి టార్గెట్, 455 రూపాయలు 10 పైసలు రెండో టార్గెట్, 574 రూపాయలు 60 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 205 రూపాయలు స్టాప్ లాస్ చూడండి. స్టాప్ లాస్ వచ్చి 205 రూపాయలు స్టాప్ లాస్. రామ్కో సిస్టమ్ ఇది కూడా మనకి ఒక 23 ఇయర్స్ నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 1050 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, తర్వాత మంత్లీ నిఫ్టీ ఫ్యూచర్స్ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ మంత్లీ సింగిల్ ఎంట్రీ ఫ్యూచర్స్. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. మరొక స్టాక్ వచ్చి చూడండి సుమి అంటే మదర్సన్ సుమ్మి చూడండి. మదర్సన్ సుమ్మి ఈ స్టాక్ వచ్చి ఎప్పుడు మీరు కొనాలంటే బాయ్ ఓన్లీ అబోవ్ చూడండి. 63 రూపాయలు 50 పైసలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి 63 రూపాయలు 50 పైసలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 71 రూపీస్ 0.15 పైసే ఫస్ట్ టార్గెట్, 79 రూపీస్ 50 పైసే సెకండ్ టార్గెట్, 92.90 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 53 రూపాయలు స్టాప్ లాస్. 2022 నుంచి మనకి ఇది ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. 26,500 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా మనం అప్డేట్స్ అందిస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మన వెబ్సైట్ ఉంది guruprasadacademy.com. అందులో మనం ఇప్పటికీ 18 వర్క్షాప్స్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నాం అనేది క్లియర్గా ఉంటుంది. వాటి డీటెయిల్స్ కూడా కమింగ్ వర్క్షాప్ ఎక్కడ జరగబోద్దని కూడా ఆ డీటెయిల్స్ ఉంటుంది. ఇక మన టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాము నిఫ్టీ గురించి ఎప్పటికప్పుడు ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్స్. అది అన్నిటికంటే ముఖ్యంగా మన సుమన్ టీవీలో రెగ్యులర్గా మనం అందిస్తున్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.